నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు రావడం చాలా సంతోషకరమైన విషయం మనకి. మరి ఈ గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని మరి ఎక్కడా కూడా అవినీతి లేకుండా పూర్తి స్థాయిలో ఈ గ్రామం జరగడం జరిగింది. స్కూల్ గాని, రోడ్లు గాని, సచివాలయం గాని ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా అమలు పరచడం జరిగింది. మరి గత ప్రభుత్వాల్లో జన్మభూమి కమిటీల ద్వారా మరి వాళ్ళ దగ్గరకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు కూర్చుంటే కానీ వచ్చేవి కాదు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా గానీ మరి సచివాలయ వ్యవస్థ ద్వారా గానీ మరి మీ ఇంటికే వచ్చే విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం వచ్చిన కాడి నుంచి నేను మీ మధ్యనే ఉంటూ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో మరి ఎక్కడా కూడా ఎనగాడకుండా అనేక కార్యక్రమాలు మరి బెల్లంకొండ నుంచి అమరావతి రోడ్డు గాని, మరి కృష్ణానది బ్రిడ్జి గాని, మరి మొత్తూరు దగ్గర బ్రిడ్జి గాని, మరి హాస్పిటల్స్ గాని, మరి స్కూల్స్ గాని, మీ ఊర్లోనే స్కూల్స్ తీసుకోండి. మరి రెడ్డిగూడెం రోడ్డు కూడా శాంక్షన్ చేయించాను. మరి ఎన్ని డెవలప్మెంట్ జరిగినాయో ఒక్కసారిగా మీరు ఆలోచన చేయండి. ఎక్కడన్నా మీకు రోడ్డు వేయడానికి కూడా రోడ్డు లేదు. ఇప్పుడు రెడ్డిగూడెం రోడ్డు కూడా శాంక్షన్ చేయించాం. అది కూడా త్వరలో వేస్తున్నారు. టెండర్ అయిపోయింది, శంకుస్థాపన కూడా చేశారు. ఈ గ్రామంలో మరి హౌస్ సైట్స్ ఇచ్చి ఎన్నాళ్ళైందో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని హౌస్ సైట్స్ ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంటికే పాలన అనేది రావడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేట్ లో అందరికి తెలిసిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్. మీకు ఒక అండగా ఉంటాడు, ఒక ఎంపీ అనేది చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీరు వేసి మీరు మంచి మెజార్టీతో ఈ గ్రామం నుంచి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మే 13న మీ అందరికీ తెలుసు ఎన్నికల సమరం జరుగుతా ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, రేపు ఎన్నికలు జరుగుతా ఉంది. 2019 నుంచి 24 దాకా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి ఒంటరిగా రాలేక కూటమితో వస్తా ఉన్న తెలుగుదేశం కూటమి పరిపాలన. నేను చాలా దూరం కూడా పోను. 2014, 19, 24 మధ్యన ఎలా ఉండిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ రోజైనా గతంలో మన బిడ్డలు సమానంగా ప్రతి పేద బిడ్డ మంచి యూనిఫామ్ వేసుకొని మంచి చదువులకి మన స్కూల్ అభివృద్ధికి చేసుకుంటూ మాట వాస్తవం. నేను మంచి చేసుంటే నాకు తోడుగా ఉండని అడుగుతా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఏ నాయకుడి దగ్గర నిలబడాల్సిన అవసరం లేకుండా, ఆ వాలంటీర్ ని ఏ పార్టీకి ఓటేసేవాళ్ళు లేకుండా ప్రతి ఇంటికి పంపించి పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు కాదని అడుగుతా ఉన్నా. ఆ వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్ కాదు. ఆ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తున్న తెలుగుదేశం పార్టీ పెన్షన్లు కూడా వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి ఏ విధంగా ఈ నెల అవ్వాతాతలు ఎండలో నిలబడి పెన్షన్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి మీరందరూ కూడా చూశారు. జూన్ 4 తర్వాత పొరపాటు జరిగితే మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని మాత్రం ఆలోచన చేయమని మాత్రం అందరూ అడుగుతా ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ బిడ్డగా ఎంపీగా నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేటకి. ఈ రోజు నేను ముందుకు వచ్చా సాయం చేయమని, ఆశీర్వదించమని. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా చేశాను. ఒకే ఒక పిల్లలండి ఆలోచన చేయండి. కూటమి కావాలా, ఒక్కరిని నమ్ముకొని మీరు ఓటు వేస్తారా? ఆలోచన వేసి మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి సాయం చేయమని ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి మంచి అడుగుతూ ఉన్నానన్నా. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయడం చెప్పి మాత్రం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.